ఈ గ్రీన్ బిజినెస్ లోన్స్‌లో జనరల్‌గా ఏవేవి వస్తాయండి? గ్రీన్ బిజినెస్ లోన్స్‌లో అంటే పర్పసెసా? ఏ పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానెల్ ఇన్‌స్టలేషన్. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏమో ఈ ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ చేస్తే ఎలక్ట్రిసిటీ దేని వల్ల తయారు చేస్తున్నారు? థర్మల్ పవర్ అంటే అగైన్ స్మోక్ వస్తుంది. Yes. దాన్ని తగ్గించాలని ఏం చేయాలి? కాబట్టి ఈ విధంగా. రెండోది అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ, యెస్. లేకపోతే అటామిక్ ఎనర్జీ. అటామిక్ ఇవన్నీ కూడా పొల్యూషన్ లీడ్ చేస్తాయి. Yes. కాబట్టి ఇప్పుడు ఏంటి కొత్తగా సోలార్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కలుగు చేయదు. ఓకే. ఇట్ కెన్ బి రీసైకిల్డ్. అందుకే మనం ప్యానల్స్ కానీ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా సోలార్ పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు సోలార్ వెహికల్స్ కూడా వచ్చాయి. యెస్. అవి ఒక సర్వీస్ అనేది ఒక 20-30 ఇయర్స్ వరకు వి కెన్ యూజ్ దట్ సోలార్ ప్యానెల్స్. రీసైక్లింగ్. యెస్. దానివల్ల ఏంటంటే మన వితౌట్ ఎఫెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మనం మనిషి కూడా బతకాలంటే కొంచెం నీట్ పొల్యూషన్ ఉండాలి కదా, క్లీన్ అండ్ గ్రీన్గా మనం ఉండాలి కదా. అందుకని చెప్పి ఇవి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి సార్, దానికి కొంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ అయితే దాన్ని ఎవరు పేరు చేస్తారు? ఓకే. అండ్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సమ్ సబ్సిడీ టు ఇన్స్టాల్ దట్ సోలార్ ప్యానల్స్ ఆన్ ద రూఫ్ టాప్స్. ఓకే కదా. ఎస్. రూఫ్ టాప్స్ కానీ వేస్తే మన ఎంటైర్ ఎలక్ట్రిసిటీ బిల్లు మనకు సేవ్ అయిపోతుంది, మనమేం కట్టక్కర్లే. అలాగే బ్యాంక్స్ రోల్ ప్లే ఏంటి? అలాంటివి ఎవరైనా ఇన్స్టాల్ చేసినట్టయితే దానికి లోన్ ఇస్తాం బ్యాంక్స్లో. అవును. ఇప్పుడు జనరల్గా న్యూస్లో వింటుంటే అంటే ఈవెన్ చాలామంది చెప్తుంటారు బైబ్యాక్ పాలసీ కూడా. ఏదన్నా ఎలక్ట్రిసిటీ ఎక్సెస్ ప్రొడ్యూస్ చేస్తే ఇట్ కెన్ బి సోల్డ్ టు సమ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ డిస్కామ్స్. మా బ్యాంక్లో కూడా అలాగే ఎక్సెస్ ఎనర్జీ మేము అన్ని సోలార్ ప్యానల్స్ పెట్టాం. ఓకే. సో ఎక్సెస్ ఎనర్జీ ఈస్ గెటింగ్ జనరేటెడ్. అక్కడ ఏం చేస్తాం? వీఆర్ సెల్లింగ్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. అట్లా అలా చేయొచ్చు. ఓకే. సో ఇది సార్, ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ ఫర్ మెషినరీ. ఎనర్జీ ఎఫిషియెంట్ ఇప్పుడు మనకు చాలా కార్లు కానీ ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి ఏదైనా సరే. మీకు చూసారా ఏసీలు కానీ కొన్నా లేదా దేని మీద ఈకో ఫ్రెండ్లీ అని రాస్తుంటారు. ఎందుకు ఈకో ఫ్రెండ్లీ? గ్రీన్ ఈకో ఫ్రెండ్లీ, ఎందుకంటే ఇట్ విల్ నాట్ ఎమిట్ డేంజరస్ గ్యాసెస్. ఓకే. అలా తయారు చేస్తున్నారు. ఆ సెన్సిటివిటీ వచ్చింది సమాజంలో, మన సొసైటీలో. మూడోది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. చాలామంది మనకు తెలుసు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. దాన్ని తయారు చేయాలంటే పిట్ తవ్వడానికి చిన్నది అయితే పర్వాలేదు, బట్ పెద్దది కనుక చేసినట్లయితే ఇట్ రిక్వైర్స్ సమ్ ఫండింగ్. ఆ ఫండింగ్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. దానికి కొంత సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తారు. అంటే కొన్ని యాక్టివిటీస్ కొన్ని రకాల సబ్సిడీస్ ఉన్నాయి సార్. కొన్నింటి 50% సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్, కొన్నిటికి 25%, కొన్నిటికి 30% ఇలా సబ్సిడీస్